10 to 15 మినిట్స్లో ఏదో వీడియో చూసేసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చేసి మనం ఫైనల్ డెసిషన్ తీసుకుంటే మన లైఫే స్పాయిల్ అవుతుంది. క్లాసెస్ అనేవి రొటీన్గా ఉంటాయి, ఫ్యాకల్టీ యావరేజ్గానే ఉంటారు, స్టూడెంట్స్ మెజారిటీ చూస్తే సీరియస్గా అస్సలు ఉండరు. ఎవడో 100 మెంబర్స్లో 10 మెంబర్స్ మాత్రమే చదివే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ కేటగిరీ చూస్ చేసుకోవాలనేది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. మీ లైఫ్ ఫైనల్ డెసిషన్ అయితే అసలు కాదు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఫేజ్ ఉంటుంది. ఇంటర్ కంప్లీట్ అయ్యాక ఒక క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా మనల్ని చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, డిప్లొమానా, లేకపోతే ఇంటరా, లేకపోతే డ్రాప్ అవుటా, లేకపోతే అబ్రాడా, ఇలా ఈ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. సరే అని చెప్పి ఏదో ఒకటి డిసైడ్ అయ్యాక మళ్ళీ ఇంకో క్వశ్చన్, ఏ కాలేజీలో చదివితే లైఫ్ సెట్ అవుతుంది, ఐఐటియా, ఎన్ఐటియా, లేకపోతే ఆ ప్రైవేట్ కాలేజా, లేకపోతే మనకు తెలియకుండా ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఇలా మళ్ళీ ఇంకో డైలమాలో పడతాం. ఆ టైంకి ఇది చాలా నార్మల్ అనిపించవచ్చు, కానీ కొంచెం డెప్త్గా ఆలోచిస్తే మన లైఫ్ ఎటు వెళ్తుంది, మన లైఫ్లో ఏమవుతాం, లేనిపోని క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సరే, కొద్దిమందికి ఐడియా ఉంటుంది, లైక్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది గ్రూప్ డిస్కషన్ పెడతారనమాట. నాకు ఐఐటి ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, రాస్తాను, నాకు ఎన్ఐటి మీద హోప్స్ ఉన్నాయి, లేదా ప్రైవేట్లో జాయిన్ అవుతాను, ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్రూప్ డిస్కషన్ పెడతారు. ఇలా మీరు కూడా ఒక డెసిషన్ దగ్గర నిల్చుకుంటారు, రైట్? కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామందికి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఏంటంటే మంచి కాలేజ్ని చూజ్ చేస్తే మన లైఫ్ సెట్ అవుతుందని చెప్పేసి. కానీ నేను మీకు హానెస్ట్గా చెప్తాను, ఈ లైన్లో హాఫ్ ట్రూత్ ఉంది, హాఫ్ ఇల్యూజన్ ఉంది. లైక్ ఒక చిన్న సీన్ ఇమాజిన్ చేసుకోండి. ఒక సైడ్ ఏమో ఒక ఐఐటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను మంచిగా కాఫీ తాగుతూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోడింగ్ చేస్తున్నాడు. ఇంకో సైడ్ చూసుకుంటే ఏదో నార్మల్ కాలేజ్ స్టూడెంట్ హాస్టల్లో లేదా వాళ్ళ క్లాస్లో అందరూ ఫ్రెండ్స్ కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, బోర్గా ఫీల్ అయ్యని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ 2 సీన్స్ చూస్తే మీకు ఒకటి క్లారిటీ వస్తుంది. ఏంటి, ఐఐటి అనేది చాలా బెటర్, అదే లైఫ్. కానీ ఈ స్టోరీ అనేది ఇక్కడితో కంప్లీట్ అవ్వలేదు. రియల్ లైఫ్లో చూసుకుంటే ఐఐటిలో చదివిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, ప్రైవేట్ కాలేజ్లో చదివిన వాళ్ళు కూడా టాప్ ప్లేసెస్లో ఉంటారు. సో ఇక్కడ చూసారా, ఒక క్వశ్చన్ అనేది చేంజ్ అవుతుంది. ఏ కాలేజ్ ఇంపార్టెంట్ అని కాదు, మీరు లైఫ్లో ఆ కాలేజ్లో మీరు ఏమవుతారు, ఎలా అవుతారు అనేది ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం టాప్ 10 కాలేజెస్ లిస్ట్ చూడడం కాదు, మన లైఫ్ని, మన మైండ్ సెట్ని ఏ విధంగా రీసెర్చ్ చేసుకోవాలో చెప్తాను. టైర్ సిస్టమ్ ఏంటి, ఎక్కడ వాల్యూ ఉంది, ఎక్కడ ట్రాప్ ఉంది, ఇలా వీటి గురించి డిస్కస్ చేస్తాను. అండ్ ఆల్సో మన లైఫ్ని యాక్చువల్ ట్రాక్లోకి తీసుకొచ్చే ఆ ఫ్యాక్టర్ ఏంటి, ఇలా వీటి గురించి డిస్కస్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకు, బికాజ్ మీ మైండ్లో ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఈ వీడియోతో. మేబీ మీ ఫియర్ కూడా తగ్గిపోవచ్చు. ఓకే, ఫస్ట్ సెక్షన్లో మనకి ఈ టైర్ 1 కాలేజెస్, టైర్ 2 కాలేజెస్, టైర్ 3 కాలేజెస్ ఇలా ఉంటాయి కదా. ఈ టైర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఏ స్టూడెంట్గా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని చెప్పేసి ఈ 3 టైర్స్ తెలుసు కాలేజెస్ అనేవి. బట్ ఈ వర్డ్స్ అనేవి జస్ట్ యూజ్ చేస్తారు, కానీ ఈ వర్డ్స్కి రియల్ మీనింగ్ కూడా చాలా మందికి తెలియదు. లైక్ ఏంటంటే టైర్ 1 అంటే టాప్ కాలేజెస్, టైర్ 2 అంటే మిడిల్ యావరేజ్ కాలేజెస్ అని చెప్పేసి, టైర్ 3 అంటే బిలో యావరేజ్ కాలేజెస్ అని చెప్పి ఈ విధంగా అనుకుంటారు. ఇది చాలా ఓవర్ సింప్లిఫైడ్ వర్షన్ అనమాట. సరే, కానీ కొంచెం రియాలిటీ మాట్లాడుకున్నాం. ఓకే, ఈ టైర్ 1 కాలేజెస్లో ఎన్విరాన్మెంట్ అనేది చాలా అంటే చాలా రిచ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఆ ప్లేస్లో, ఆ టైర్ 1 కాలేజెస్లో ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మన థింకింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట. ఎలా అంటే ఒక స్టూడెంట్ ఏమో స్టార్ట్అప్ గురించి మాట్లాడితే, ఇంకో స్టూడెంట్ ఏమో ఇంటర్న్షిప్ ఏ విధంగా తెచ్చుకోవాలని మాట్లాడతాడు, ఇంకో స్టూడెంట్ రీసెర్చింగ్ స్కిల్స్ గురించి డిస్కస్ చేస్తాడు. ఇలా మీరు ఆ టైంలో సైలెంట్గా వింటూ ఉంటారు. సో ఈ విధంగా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బేస్ మీద మన మైండ్ సెట్ అనేది స్లోగా చేంజ్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి టైర్ 1 ఎన్విరాన్మెంట్ అనమాట. సో కమింగ్ టు టైర్ 3 కాలేజెస్, సో రెండింటికి కంపేర్ చేసి చెప్తాను. ఈ టైర్ 3 కాలేజెస్లో కన్వర్జేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, అటెండెన్స్, టైం పాస్, మూవీస్, ర్యాండమ్ డిస్కషన్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ చూస్తే టైర్ 1 కాలేజెస్కి, టైర్ 3 కాలేజెస్కి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది? బిల్డింగ్స్లో కాదు, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్లో కూడా కాదు, అండ్ పబ్లిసిటీలోనూ కూడా కాదు. అంతా కూడా మన మైండ్ సెట్ ఎకో సిస్టంలో ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఒక డేంజరస్ మిత్ ఉంటుంది. టైర్ 3 కాలేజెస్లో ఉంటే మన లైఫ్ అనేది అక్కడితోనే స్టాప్ అవుతుంది అని చెప్పేసి. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నిజమైతే కాదు. ఎందుకంటే ఇప్పుడున్న ఇంటర్నెట్ వరల్డ్లో మీరు ఎక్కడ చూసైనా సరే మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. ఈవెన్ ప్రజెంట్ కాలేజెస్లో టీచర్స్ చెప్పే నాలెడ్జ్ కన్నా అవుట్ సైడ్ ఇంటర్నెట్లో ఏదైతే ఉంటుందో నాలెడ్జ్, వాటి బేస్ చేసుకొని మనం చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. బట్ కన్జ్యూమ్ ఏ విధంగా చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సో ఈ ఒక్క పాయింట్ తెలియకపోవడం వల్లే టీచర్స్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నాం. సో ఇక్కడ రీసెర్చ్ స్కిల్స్ అనేవి నీకు బాగా ఉంటే నీకు రియాలిటీని అర్థమవుతుంది. సో ఈ విధంగా మీరు ఆ టైర్ 3 కాలేజెస్లో ఉన్నప్పటికీ ఐఐటి లెక్చర్స్ వినొచ్చు, సేమ్ కోడింగ్ నేర్చుకోవచ్చు ఆన్లైన్ నుంచి, సేమ్ ప్రాజెక్ట్స్ కూడా బుల్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ కేటగిరీ చూస్ చేసుకోవాలనేది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. మీ లైఫ్ ఫైనల్ డెసిషన్ అయితే అసలు కాదు ఇక్కడ. కానీ స్టార్టింగ్ పాయింట్ అనేది స్ట్రాంగ్ ఉంటే మన లైఫ్ కూడా స్మూత్గా ఉంటుంది. ఓకే, సో అండ్ దట్స్ వై కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఎందుకంటే మన లైఫ్ అనేది మెయిన్లీ ఈ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొంచెం డిసైడ్ అవ్వాలి తీరిగ్గా కూర్చొని. 10 to 15 మినిట్స్లో ఏదో వీడియో
చూసేసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చేసి మనం ఫైనల్ డెసిషన్ తీసుకుంటే మన లైఫే స్పాయిల్ అవుతుంది. సరే, అసలు టైర్ 1 కాలేజెస్లో మెయిన్లీ ఏ విధంగా ఉంటుంది లైఫ్ అనేది? ఫస్ట్ అసలు ఈ టైర్ 1 కాలేజెస్ ఏంటి? సో ఇలా కొంచెం ఇన్డెప్త్గా చెప్తాను ఈ టైర్ సిస్టమ్ గురించి. ఓకే, సో ఫస్ట్ టైర్ 1 అంటే ఐఐటీస్ కానీ, బిట్స్ పిలాని, ట్రిపుల్ హైదరాబాద్ ఇలాంటివి అనమాట. ఓకే, టైర్ 1 కాలేజెస్ అంటే. కానీ మనం క్వశ్చన్ అడగాల్సింది విచ్ కాలేజెస్ ఆర్ టైర్ 1 అని కాదు. ద రియల్ క్వశ్చన్ ఈజ్ వై ఆర్ ద టైర్ 1 కాలేజెస్? ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ టైర్ 1 కాలేజెస్లో ఉంటే అక్కడ అందరికీ కూడా ఒక కామన్ ట్రేట్ అయితే ఉంటుంది. దే ఆర్ సీరియస్ అబౌట్ సంథింగ్. సో ఇక్కడ చూస్తే ఐడియాస్, ప్రాజెక్ట్స్, కాంపిటీషన్స్ ఇలా అన్ని కూడా వస్తాయి. సో ఇలా మీరు ఇనిషియలీ అబ్జర్వ్ చేస్తారు, తర్వాత పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ విధంగా ఇది స్లోగా మీ ఐడెంటిటీనే మార్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మోస్ట్లీ బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే టైర్ 1 కాలేజెస్లో ఆ బిల్డింగ్స్, వాళ్ళు ప్రొవైడ్ చేసే అసెట్స్ ఇవి కాదు, పీపుల్ అండ్ సరౌండింగ్. మీరు డైలీ న్యూ పీపుల్తో, న్యూ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీ ఫ్యూచర్ని మీరే షేప్ చేసుకోవచ్చు అనమాట. చాలామందికి ఈ టైర్ 1 కాలేజెస్లో జాయిన్ అయిపోయిన తర్వాత లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఇక్కడ ఒక రియల్ ఫ్యాక్టర్ అయితే ఉంది. సో మనం అంతా అనుకుంటాం ఇక్కడ ఐఐటీస్ కాలేజెస్లో కానీ, లేకపోతే ఈ టాప్ టైర్ 1 కాలేజెస్లో చదివితే మనకి సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుందని చెప్పేసి. కానీ రియాలిటీ చూసుకుంటే టైర్ 3 కాలేజెస్లో కన్నా టైర్ 1 కాలేజెస్లోనే చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎలా అంటే ప్రజెంట్ మీరు స్కూల్లో టాపర్ అయితే ఇక్కడ ఈ టైర్ 1 కాలేజ్లోకి వచ్చిన తర్వాత మీరు యావరేజ్గా ఫీల్ అవుతారనమాట. సో అలా ఆ యుగో వల్ల మనకి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. కానీ ఈ టైర్ 1 కాలేజ్లో యాక్చువల్గా లైఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ 1 వీక్ అనేది చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాం. క్యాంపస్ ఎక్స్ప్లోర్ చేస్తారు, న్యూ ఫ్రెండ్స్తో మీటప్ పెట్టుకుంటారు, ఇండిపెండెన్స్ ఇలా చాలా ఉంటాయి. ఒక కొత్త న్యూ ఎన్విరాన్మెంట్ని ఫీల్ అవుతారు ఆ టైంలో. సరే, కొంచెం సెకండ్ ఫేజ్కి వచ్చిన తర్వాత కొంచెం రియాలిటీ కొడుతుంది. క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, అసైన్మెంట్స్ స్టార్ట్ అవుతాయి, ప్రాజెక్ట్ సబ్మిషన్స్. సో ఈ టైంలో మీకు కాంపిటీషన్ కనిపిస్తుంది. సో ఆ టైంలో మనం కూడా రియలైజ్ అవుతాం, ఓకే ఇక్కడ అందరూ కూడా స్ట్రాంగే అని చెప్పేసి. సో ఆ టైంలో ఒక సైలెంట్ ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు మనమే కంపారిజన్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. కానీ ఈ టైర్ 1 కాలేజెస్లో బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరుగుతుందంటే మనం కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వచ్చినప్పుడు మాత్రమే. సో ఆ టైంలో మీరు ఫోర్స్డ్గా గ్రో అవ్వాల్సి ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ టైం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవుతారు. కొంతమంది అయితే టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో క్రాక్ చేస్తారు, అంటే కొద్దిమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మిత్ బ్రేక్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా క్రోర్స్ ఎర్న్ చేయరు, బట్ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. మనం యూజ్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి మ్యాసివ్గా ఉంటాయి, లేకపోతే ఆ కాలేజ్ ట్యాగ్ మాత్రం మిగిలిపోతుంది. ఏంటి బ్రో భయపెడుతున్నావు అనుకోకు, ఇది రియాలిటీ అనమాట. బట్ చాలామంది చెప్పరు, నేను చెప్తున్నా, ఫేస్ చేశాను కాబట్టి. ఒకవేళ నువ్వు లైఫ్లో ఏదైనా గట్టిగా చేయాలనుకుంటే నువ్వు కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఆ టైం ఉంటుంది చూసావా, నీ టైంని ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నావు అనేది నువ్వు తెలుసుకుంటే నీ లైఫ్ని నువ్వే కంట్రోల్ చేసుకోవచ్చు. ఓన్లీ కాలేజ్లో టీచర్స్ చెప్పిన స్కిల్ మాత్రమే నేర్చుకోకు. అసలు నువ్వు ఓన్గా నీ సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, ఓన్గా స్కిల్స్ నేర్చుకో, దానికంటూ టైంని డివైడ్ చేసుకొని నేర్చుకో. సో రియాలిటీ ఏంటంటే కాలేజ్లో చెప్పినట్లు మనం నేర్చుకొని వెళ్తే టీచర్ చెప్పింది 0% లిటరలీ నో యూస్. ఈ పాయింట్ని నేను ఎందుకు గట్టిగా చెప్తున్నా అంటే మీకు ప్రజెంట్ అర్థం కాకపోవచ్చు, వన్స్ మీరు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, నేను ఇక్కడ ఈ వీడియోలో సో కాలేజ్ అని చెప్పి మనకి చెప్పట్లేదు, ఎంటైర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న కాలేజ్ గురించి మాట్లాడుతున్నా. సో టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇందులో చాలా కాలేజెస్ ఉంటాయి. సో టైర్ 1లో డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి, టైర్ 2లో డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి, టైర్ 3లో కూడా డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. సో మీకు ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జాక్ట్గా లిస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అనమాట. సో టైర్ 1 కాలేజెస్, టైర్ 2 కాలేజెస్, టైర్ 3 కాలేజెస్. బట్ ఇప్పుడే స్కిప్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోకండి. నేను ఇక్కడ మాట్లాడింది జస్ట్ టైర్ 1 కాలేజ్ గురించి మాట్లాడాను. ఇంకా టైర్ 2, టైర్ 3 గురించి డిస్కస్ చేయట్లేదు. ఇంకా రియాలిటీ కూడా చెప్తాను. సో రియాలిటీ తెలుసుకున్నాం. ఓకే, సో మనం ఏ కాలేజ్లో జాయిన్ అయిపోయినా సరే కన్సిక్వెన్సీస్ అనేవి పక్కా ఉంటాయి. ఈ విధంగా రియాలిటీ కూడా ఎవరు చెప్పరు. సో చెప్పా కదా, 10 to 15 మినిట్స్లో మన లైఫ్ని డిసైడ్ చేసుకుంటే తర్వాత 10 to 15 ఇయర్స్ మనమే లైఫ్ స్పాయిల్ చేసుకుంటాం. ఓకే, టైర్ 1 గురించి ఇదనమాట. నెక్స్ట్ టైర్ 2 కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రజెంట్ మీరు హానెస్ట్గా ఆలోచించి చెప్పండి, మీరు ప్రజెంట్ ఏ మైండ్ సెట్తో ఉన్నారు? అంటే మీ టార్గెట్ ఐఐటీనా, లేకపోతే మీకు ఆల్రెడీ అర్థమైందా అది మన వల్ల కాదని చెప్పేసి? కానీ ఈ సిచ్యువేషన్లో ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సొసైటీలో ఒక సైలెంట్ జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. ఏంటంటే ఆ టైర్ 1 కాలేజ్ టాప్ 1 కాలేజ్ కాకపోతే ఇంకా యావరేజ్ కాలేజ్ అని చెప్పేసి మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, ఒక్కోసారి మన మైండ్ కూడా సెల్ఫ్ డౌట్ని చేసుకుంటుంది అనమాట. కానీ నేను మీకు స్ట్రైట్గా చెప్తాను, ఈ టైర్ 1 కాలేజ్ కన్నా టైర్ 2 కాలేజ్ అనేవి మోస్ట్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీరు ఫ్లోలో వెళ్ళిపోవచ్చు, అండ్ రెండవది మీరంతకు మీరే మీ లైఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ సక్సెస్ అనేది ఆ గ్యారెంటెడ్ అయితే కాదు, బట్ పాసిబుల్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాలామంది ఆ టాప్ ఫౌండర్స్, టాప్ ఇంజనీర్స్ ఇక్కడ నుంచే వచ్చారు. సో లెట్స్ అండర్స్టాండ్ టైర్ 2 కాలేజ్ డీప్లీ. ఇక్కడ టైర్ 2 కాలేజ్ అంటే
నాట్ టాప్, నాట్ బాటమ్, మిడిల్ ఉంటాయి చూసారా, ఆ కాలేజెస్ అనమాట. లైక్ టాప్ ఎన్ఐటి కాలేజ్ ఎక్సెప్ట్ 3, ఆ 3 కాకుండా గుడ్ ట్రిపుల్ ఐటీస్ కానీ, కొన్ని స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్, కొన్ని ప్రైవేట్ కాలేజెస్, ఈ విధంగా ఉంటాయి. సో ఈ లిస్ట్ కూడా మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో, తర్వాత చెక్ చేయి. ఓకే, కానీ ఇక్కడ రియల్ డిఫరెన్స్ ఎక్కడుందంటే ఆ టైర్ 1 కాలేజెస్లో ఆపర్చునిటీస్ అనేవి మీ దగ్గరికి వస్తాయి, బట్ ఈ టైర్ 2 కాలేజెస్లో ఆపర్చునిటీస్ మీ దగ్గరికి రావు, మీరే ఆపర్చునిటీస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఇదొక్కటి కొంచెం డిఫరెన్స్. లైక్ ఏ విధంగా అంటే ఆ టైర్ 1 కాలేజెస్లో కంపెనీస్ అనేవి మీ కాలేజీకే వస్తాయి, మీ దగ్గరికే వస్తాయి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాయి. బట్ కమింగ్ టు టైర్ 2 కాలేజెస్, మీ దగ్గరికి కంపెనీస్ రావు. మీరు ఏదో ఇంటర్న్షిప్ అప్లై చేసి ఆ నెట్వర్క్ బిల్డ్ చేసుకొని ఆ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెల్ఫ్ డ్రైవెన్ మైండ్ సెట్తో మీరు ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీకు ఆ కంపెనీ దగ్గరికి మీరు వెళ్తారు, ఆపర్చునిటీ అప్పుడు మీ దగ్గరికి వస్తాయన్నమాట. కానీ రియాలిటీ డిస్కస్ చేస్తే ఈ టైర్ 2 కాలేజెస్ అనేవి ఆ స్టూడెంట్స్ని పుష్ చేయలేవు, మీరే సెల్ఫ్గా పుష్ చేసుకోవాలి. సో లేకపోతే యావరేజ్గానే ఉండిపోతారు. కానీ మీరు ఎఫర్ట్స్ పెడితే చాలా అంటే చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి. సో ప్లేస్మెంట్స్లో కూడా చాలామంది స్టూడెంట్స్కి చాలా ఆఫర్స్ వస్తాయి. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే స్టూడెంట్స్ అనేది వెయిట్ చేస్తూనే ఉంటారు, 4th ఇయర్ వరకు వెయిట్ చేస్తారు. కాలేజెస్ నాకు హెల్ప్ చేస్తాయి, ఫ్యాకల్టీ నాకు గైడ్ చేస్తారు, ప్లేస్మెంట్ టైంలో నేను ప్రిపేర్ అవుతాను, ఇలా ఈ మిత్తులో ఉండిపోతారు. సో ఇది బిగ్గెస్ట్ ట్రాప్ అనమాట. సో ఈ విధంగా మీరు కంటిన్యూ చేస్తే ఫైనల్ ఇయర్లో మీరే రియలైజ్ అవుతారనమాట. స్కిల్స్ లేవు, నెట్వర్క్ లేదు, ప్రాజెక్ట్స్ లేవు, ఏమి లేవు అని చెప్పేసి మీరే రియలైజ్ అవుతారు, టైం అయిపోయిందని చెప్పేసి. సో ఇక్కడ మీకు క్లారిటీ ఉండాలి. సో టైర్ 2 కాలేజెస్ అంటే యావరేజ్ అని కాదు, ఆపర్చునిటీ ప్లస్ రెస్పాన్సిబిలిటీ, ఈ 2 కాంబినేషన్ నువ్వు సరిగ్గా కంట్రోల్ చేసుకుంటే నీకు కూడా జాబులు వస్తాయి. సో ప్రతి ఒక్కరిది కదా చేసేది, ఎందుకు చదువుతున్నావు అంటే జాబ్ కోసమే కదా. కానీ కొద్దిమంది మైండ్ సెట్ వేరే ఉంటుంది అనుకోండి, అది డిఫరెంట్, ఆ బిజినెస్ అవి ఇవని చెప్పేసి, ఇన్ఫ్లుయెన్సర్, ఎంటర్ప్రీనర్ అలా. ఓకే, ఇప్పుడు టైర్ 3 ఆర్ ప్రైవేట్ కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు ఒకవేళ ఈ టైర్ 3 కాలేజెస్ ఉంటే మీ మైండ్లో ఒక సైలెంట్ ఫీల్ ఉంటుందన్నమాట. లైక్ ఇది ఎవరితో కూడా మీరు బయట డిస్కస్ చేయరు. లైక్ ఏంటంటే నాకు టాప్ కాలేజ్ రాలేదు, ఫ్రెండ్స్ ఏమో ఐఐటీస్లో జాయిన్ అయిపోయి ఉంటారు, ఎన్ఐటీస్లో జాయిన్ అయిపోయి ఉంటారు, పెద్ద పెద్ద రిచ్ కాలేజ్లో జాయిన్ అయిపోయి ఉంటారు. సో ఆ టైంలో మన పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారు, బట్ వాళ్ళు చెప్పారు అంతే బయటికి. సో ఆ టైంలో ఇలా ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూడడం వల్ల మన మైండ్లో ఒక్కటే కొడుతుంది రిపీట్గా, ఏంటంటే ఈ టైర్ 3 కాలేజ్లో, ఈ ప్రైవేట్ కాలేజ్లో నేను కానీ ఒకవేళ చదువుతున్నా అంటే ఇంకా నా లైఫ్ అనేది అక్కడితోనే స్టాప్ అయిపోతుంది, నాకు ఇంకా ఏం ఆపర్చునిటీస్ రావు, ఇక ఫ్లోలో వెళ్ళిపోవటమే అని అనుకుంటాం ప్రతి ఒక్కరం. కానీ డైరెక్ట్గా రియాలిటీ చెప్పాలంటే నో, అర్థం కాలేదు కదా. ఓకే, హార్ష్ ట్రూత్ మాట్లాడదాం. టైర్ 3 కాలేజెస్లో జాయిన్ అవుతే మన లైఫ్ సెట్ కాదు, ఓకే కరెక్టే, కానీ మీ లైఫ్ అనేది మీ కంట్రోల్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్గా చాలామంది బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీస్ అనేవి ఈ టైర్ 3 కాలేజెస్ నుండి స్టార్ట్ అయ్యాయి. ఈ టైర్ 3 కాలేజెస్ అంటే యావరేజ్ కాలేజెస్ అనమాట, లైక్ లో ర్యాంక్డ్ కాలేజెస్ ఉంటాయి కదా అవి అనమాట. లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, లిమిటెడ్ ఎక్స్పోజర్, లిమిటెడ్ ఫెసిలిటీస్, ఆ విధంగా. సో ఈ కాలేజ్ని చూస్తే ఫస్ట్ లుక్లోనే మోటివేషన్ పోతుంది, బట్ జడ్జిమెంట్ చేయడం అనేది చాలా తప్పు. జస్ట్ క్యాంపస్ని చూసిన వెంటనే ఇది నా ఫ్యూచర్ అని అనుకుంటారు, కానీ ఎన్విరాన్మెంట్ని మనం అసలు బ్లేమ్ చేయకూడదు. ఆ ఫ్యాకల్టీ బాగోలేదు, నాకు ఫెసిలిటీస్ సరిగా లేవు, ఆ కాలేజ్ అనేది సపోర్ట్ ఇవ్వట్లేదు, ఇవంతా కాదు. రియల్ క్వశ్చన్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం? నువ్వు ఏ కాలేజ్లో జాయిన్ అయిపోయినా సరే, టైర్ 1లో, టైర్ 2లో, టైర్ 3లో ఏ కాలేజ్లో జాయిన్ అయిపోయినా సరే, నువ్వు ఆ కాలేజ్లో ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. లైక్ కొన్ని టాప్ ప్రైవేట్ కాలేజెస్ లేకపోతే యూనివర్సిటీస్ ఉంటాయి, ఇవి మంచిగా ఎక్స్పోజర్ ఇవ్వగలవు, లైక్ బిట్స్ కానీ, విట్, ఎస్ఆర్ఎం, ఇలా మంచి ఫీచర్స్ మంచిగా ఇవ్వగలవు. కానీ చాలా మెజారిటీ కాలేజెస్లో రియాలిటీ అనేది కొంచెం హార్ష్గా ఉంటుంది. క్లాసెస్ అనేవి రొటీన్గా ఉంటాయి, ఫ్యాకల్టీ యావరేజ్గానే ఉంటారు, స్టూడెంట్స్ మెజారిటీ చూస్తే సీరియస్గా అస్సలు ఉండరు, ఎవడో 100 మెంబర్స్లో 10 మెంబర్స్ మాత్రమే చదివే వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా మీరు ఆ ఫ్లోలో వెళ్ళిపోయారనుకో, సో 4 ఇయర్స్ కళ్ళు మూసి తెరిచేలోపే అయిపోతాయి. సో ఆ తర్వాత మనం ఆ ఫైనల్ ఇయర్లో రియలైజ్ అవుతాం, నేను ఏం చేయలేదు, నాకు స్కిల్స్ లేవు, ఏం లేదు, టైం వేస్ట్ చేశాను చాలా అని చెప్పేసి. కానీ ఆ టైర్ 1, టైర్ 2 ఈ 2 కేటగిరీ కాలేజ్లో చూసుకుంటే టైర్ 3 కాలేజ్కి కాంపిటీషన్ చాలా అంటే చాలా తక్కువ. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఆ కాంపిటీషన్ని బీట్ చేశారంటే చాలా బీట్ చేస్తారు. ఎప్పుడు స్కిల్స్ నేర్చుకోవడం, సెల్ఫ్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈజీగా బీట్ చేస్తారు కాంపిటీషన్ని. లైక్ ఇప్పుడు టైర్ 1 కాలేజ్లో, టైర్ 2 కాలేజ్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా అయితే హార్డ్ వర్క్ చేస్తారో మీరు టైర్ 3లో హార్డ్ వర్క్ చేశారంటే ఇక్కడ వీళ్ళకి వచ్చే ప్యాకేజ్ కూడా వస్తుంది మీకు ఇక్కడ. సో లైక్ అంటే ఏంటంటే స్టాండర్డ్ అవుతారనమాట మీరు పబ్లిక్కి. లైక్ మీరు ఫస్ట్ ఇయర్ నుండి కోడింగ్ స్టార్ట్ చేయండి, 3rd ఇయర్కి ఇంటర్న్షిప్ని క్రాక్ చేయండి. ఇది టైర్ 1లో కష్టం, ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా హెవీ ఉంటుంది. బట్ టైర్ 3లో చాలా అంటే చాలా ఈజీ, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో టైర్ 3 కాలేజ్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇదనమాట, స్పేస్ టు గ్రో అనమాట. కానీ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ డేంజర్ కూడా ఉంది, ఏంటంటే ఫ్రీడమ్ ప్లస్ నో ప్రెజర్. మిమ్మల్ని ఎవ్వరు కూడా క్వశ్చన్ చేయరు అండ్ ఎవరు కూడా పుష్ చేయరు,
నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది నేర్చుకో, ఈ అసైన్మెంట్స్ రాయని చెప్పి ఎవ్వరు కూడా చెప్పారు. సో ఆ విధంగా స్లోగా మీ యొక్క డిసిప్లిన్ అనేది లాస్ అవుతుంది. రేపు స్టార్ట్ చేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, ఆ ప్లేస్మెంట్స్ ముందప్పుడు మనం ప్రిపేర్ అవ్వచ్చులే అని చెప్పేసి ఇలా టైం పాస్ చేస్తాం. సో ఇక్కడ ఈ విధంగా అసలు చేయకండి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి మీరు. టైర్ 3 నుండి ఎవరైతే స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ గెయిన్ చేశారో వాళ్ళ ఎలా ఉంటుందంటే వాళ్ళ మైండ్ సెట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ వాళ్ళు రియలైజ్ అవుతారనమాట. ఓకే, కాలేజెస్ అనేవి మనకి ఏమీ కూడా చెప్పరు, ఓన్గా మనమే సెల్ఫ్ ప్రిపేర్ అవ్వాలి, సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకోవాలని చెప్పేసి యూట్యూబ్లో కోర్సెస్లో ఇలా కోడింగ్ ప్లాట్ఫామ్స్లో నేర్చుకుంటారు ఆన్లైన్లో చెప్పేసి. అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఈ కోర్సెస్ ఇవంతా కూడా నేర్చుకోవడం కంటిన్యూ చేస్తారు, డిసిప్లిన్గా పాటిస్తారు కన్సిస్టెన్సీగా. అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ఆపర్చునిటీస్ కోసం వెతుకుతారు. లైక్ మనకి ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, లింక్డ్ఇన్లో అని చెప్పేసి, నౌకరీ ఇలా కొన్ని ఉంటాయి, లేదా రెఫరెన్స్ కింద ఇలా సెర్చ్ చేస్తారు జాబ్ని. ఇంటర్న్షిప్స్, ఫ్రీలాన్సింగ్, నెట్వర్కింగ్ ఈ విధంగా బ్రేక్ త్రూ చేస్తారు. సో ఈ విధంగా ఈ ప్యాటర్న్ని డిసిప్లిన్తో మెయింటైన్ చేస్తే మీరు కూడా టాప్ 1%లో ఉంటారు. ఇది చెప్పింది చాలా సింపుల్ అనిపించవచ్చు, బట్ ఫాలో అవుతూనే అర్థమవుతుంది. ఓకే, ఇదనమాట. సో ఇక్కడ ఈ టైర్ సిస్టంలో ఒకటి గమనిస్తే, టైర్ 1 కాలేజెస్లో ఆ సిస్టమే మిమ్మల్ని పుష్ చేస్తుంది. టైర్ 2 కాలేజెస్లో మీరు బిల్డ్ చేసుకోవాలి, అంటే మీరే సిస్టమ్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ టైర్ 3 కాలేజెస్లో మీ దగ్గరికి ఎవ్వరు రారు, మీరు వెళ్ళని అవసరం లేదు, మీరు క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఫ్రీలాన్సింగ్, ఇంటర్న్షిప్స్, నెట్వర్కింగ్ ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం మీరు జాబ్స్ వస్తాయి. సో ఇదంతా కూడా మెయిన్ డిఫరెన్స్. కానీ మెయిన్ పవర్ అంతా ఎక్కడుంది? మన దగ్గరే. నువ్వు ఏ కాలేజ్లో జాయిన్ అయిపోయినా సరే ఫస్ట్ మెయిన్ థింగ్ మనలోనే ఉంటుంది. ఈ కాలేజెస్ అనేవి జస్ట్ మీకు ఇవ్వగలిగింది ఏంటి? ఎన్విరాన్మెంట్, ఎక్స్పోజర్, ఫీచర్స్, ఫెసిలిటీస్, ఇంతకు మించి ఏమి ఇస్తాయి చెప్పు? లేదా ఆపర్చునిటీస్ ఉంటే ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాయి. కానీ మన లైఫ్ని బుల్ చేయడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. లైక్ ఆ షార్ట్గా లాస్ట్ మూమెంట్లో ఒకటి చెప్తా చూడు. నువ్వు టైర్ 1 కాలేజ్లో ఉన్నావు, టైం పాస్ చేస్తున్నావు, మొత్తం ఏం నేర్చుకోవట్లేదు, ఏం చేయట్లేదు. ఇంకో సైడ్ చూసుకుంటే టైర్ 3 కాలేజెస్లో మంచిగా ఫస్ట్ ఇయర్ నుంచే రిలైజ్ అయ్యి నువ్వే సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు అనుకో, డైలీ ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం, డైలీ ఏదో ఒక టాపిక్ ఇలా నేర్చుకుంటూ వెళ్ళావు. ఇక్కడ ఆఫ్టర్ 5 years ఎవరికి జాబ్ వస్తుందంటావు? సో ఆల్మోస్ట్ టైర్ 3 కాలేజెస్లో ఉన్న వాడికి వస్తుంది. సో ఫైనల్గా ఒక్కటి పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకో, కాలేజెస్ అనేవి జస్ట్ డోర్స్ ఓపెన్ చేస్తాయి అంతే, అంటే ఆపర్చునిటీస్ మాత్రమే తీసుకువెళ్తాయి. బట్ నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోవాలి, నువ్వే ప్రూవ్ చేసుకోవాలి అది. సో ఇఫ్ దిస్ వీడియో మీకు క్లారిటీ అండ్ డౌట్స్ క్లియర్ చేసిందంటే లైక్ చేయి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి, అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఇంకొకటి, డిస్క్రిప్షన్లో టాప్ 1, టాప్ 2, టాప్ 3 టైర్ 1 కాలేజ్ మెన్షన్ చేశాను చెప్పాను కదా, ఒకసారి చెక్ చేయి. ఏం లేదు, జస్ట్ అక్కడ లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్లో ఆ కాలేజ్ని సెర్చ్ చేయి గూగుల్లో, ఆన్లైన్లో. సో ఆ కాలేజ్ గురించి ఫుల్ ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఫెసిలిటీస్ అని వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా అన్నిటి గురించి డిస్కస్ చేస్తారు. సో ఒకసారి రీసెర్చ్ చేయి. సో నేను ఇక్కడ ప్రతి ఒక్క కాలేజ్ గురించి చెప్పుకుంటూ వెళ్తే ఊరికి టైం వేస్ట్ అవుతుంది. సో ఏ కాలేజ్లో జాయిన్ అయిపోయినా సరే రియాలిటీ ఇది మాత్రమే ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఓకే, మరి జాగ్రత్త.